Dam dare, dam dare, dam dare, dam dare, dam da, dam dare, dam dare, dare dam dam dam, dam dare, dam dare, dam dare, dam dare, dam da, dam dare, dam dare, dare dam dam dam. ఎన్నెన్ని ఆశలు అడుగడుగున ఈ కాలేజీలో, క్యాంపస్ లో ఫైట్లు, కాఫీ షాప్ ట్రీట్లు సాగేలే సరదాలలో ఈ రోజులు, ఫ్రెండ్షిప్ కై పరుగులు. దమ్దరే 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 దమ్దా, దమ్దరే దమ్దరే దరే దమ్ దమ్ దమ్. లో కలిసింది స్నేహం క్యాంటీన్ ఛాయిలా, అటెండెన్స్ తగ్గిపోకుండా ఉందిగా ప్రాక్సీ ఫార్ములా. సూపర్ స్టార్ ఫస్ట్ షోకి మాకు మాస్ బంక్ మంత్రం ఉంది. ఎగ్జామ్స్ లోన బ్యాక్లాగ్స్ వల్ల ఎక్స్పీరియన్స్ ఎంతెంతో పెరిగింది. తగ్గిపోకుండా ఉందిగా ప్రాక్సీ ఫార్ములా. సూపర్ స్టార్ ఫస్ట్ షోకి మాకు మాస్ బంక్ మంత్రం ఉంది. ఎగ్జామ్స్ లోన బ్యాక్లాగ్స్ వల్ల ఎక్స్పీరియన్స్ ఎంతెంతో పెరిగింది. దమ్దరే 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 దమ్దా, దమ్దరే దమ్దరే దరే దమ్ దమ్ దమ్. నిన్ను చూస్తుంటే మా మనసులో ఆ చిలిపి నవ్వులో పడిపోయా చూపులో. ఓ మీరా మా అందరి కల నీవెగా, మా ఎదలో నీవెగా. దమ్దరే 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 దమ్దా, దమ్దరే దమ్దరే దరే దమ్ దమ్ దమ్. రాధే రాధే అలుపంటూ రాధే, ఆడేస్తున్నా ప్రతి పూటే. వాడు వీడు అని తేడాలే లేవే, ఓ చోటే చేరి ఆడామే. అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే. ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి
మా గుండె తిరిగేదా చోటే అరే రే బాల్యం రమ్మన్నారాదే గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుందే స్నేహాలే గుండె మీద వేసిపోయే పచ్చబొట్టెలే ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు సొంత ఊరిలో కన్నవారితో ఉంటే వేరేలే మనసంత హాయిలే ఎంత మారినా సాటి రావులే అమ్మమ్మ ఇచ్చే వందకే చెప్పాలంటే ఎంతున్నాలోనే దాస్తామా ప్రేమ బయటే పెట్టే ధైర్యాలే లేవులే మాలో మాకే ఎన్నున్నా చెయ్యి వేస్తే మా మీద ఎవరినైనా తన్నేటి తీరులే రోజుకోసారే గుర్తొస్తే మా ఊరే మౌనంగా ఆగిపోయే మనసే మారిపోయేలే నేడు ఆధారే ఆనాటి మాయే మాయే దేవుడు కనిపించి ఏం కావాలని అంటే మళ్ళీ వెళ్తాం మేమంత చిన్ననాటికే ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు. ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి విచ్చేసినటువంటి 2026 2002 2003 బ్యాచ్ మా యొక్క విద్యార్థులను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి ఉపాధి రామకృష్ణ సార్ని హర్షస్వాగతం మధ్య ఆహ్వానిద్దాం. ప్లీజ్ వెల్కమ్ సార్. మా ఆహ్వానాన్ని మన్నించి ఇంత దూరం వచ్చినందుకు ధన్యవాదాలు సార్. ప్లీజ్ అందరి ఎప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి మనందరి ఆప్యాయంగా పలకరించే ఆనందదాయకము వారిని శ్రీ గాయం దశరథరామరెడ్డి గారిని ఈ యొక్క స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నా. ప్లీజ్ వెల్కమ్ సార్. ఆ యొక్క ఆహ్వానాన్ని మన్నించి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి మీ అందరికీ పాదాభివందనం సార్. ఆహ్వానిస్తున్నా సార్. నేను 10th క్లాస్ లో వచ్చినప్పుడు అప్పుడే కొత్తగా ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయారు. నాకు జస్ట్ పరిచయమే. ఈ యొక్క స్వీట్ మెమరీస్ తర్వాత అందరం పంచుకుందాం. థ్యాంక్ యూ సార్. అలాగే శ్రీ కృష్ణమూర్తి రెడ్డి సార్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. మనందరినీ ఆయన ఒక నిక్నేమ్ తో పిలిచేవాళ్ళు. రేపు పగలవర్త అని పిలిచేటువంటి మన గురువు గారు కృష్ణమూర్తి రెడ్డి సార్ గారిని ఆహ్వానిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. అలాగే నడిపించాలని మనకు సోషల్ పాఠాలు నేర్పించినటువంటి గురువు గారు మన రామాంజనేయులు సార్ గారిని సాధారణంగా ఆహ్వానిద్దాం. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ వెల్కమ్ సార్. అలాగే మన సార్ ఇంకా కూలు చాలా శ్రీనివాస్ సార్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ వెల్కమ్ సార్. ప్లీజ్ సార్ రండి. ప్లీజ్ సార్
మీ అందరికీ తెలుసు. క్రమశిక్షణ నేర్పించడానికి ఈ రోజు అర్థమవుతుంది. లేదంటే ఆ రోజు సార్ కుట్టేవాడరా అని మనం ఫీల్ అయ్యేవాళ్ళం. కానీ ఈ రోజు మనం విద్యార్థి దశ నుంచి చెప్పే దశకు వచ్చాము కాబట్టి ఈ రోజు అర్థమవుతుంది ఆయన ఎలా చేసేవారు. థ్యాంక్ యూ సార్. ఉన్నోళ్ళలో యంగ్ అయిన డైనమిక్ ఆయన గారి వయసులోనే మాకు కూడా పాఠాలు నేర్పించారు. థ్యాంక్ యూ సార్. సార్ రామ్ గోపాల్ గారు సారీ సార్, క్షమించాలి, నేను చాలా కూల్ గా ఉంటాను సార్ కూడా. థ్యాంక్ యూ సార్. సాయంత్రం కొట్టిస్తా. మనందరికి సింహ స్వప్నం ఆ మిషన్ చూస్తేనే అర్థమైతే మనందరికి శ్రీ జ్యోతిరెడ్డి సార్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నా. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ వెల్కమ్ సార్. ఆ రోజు నుంచి ఈ రోజు మీరు అట్లనే టైగర్ లాగానే ఉన్నారు కోరుకుంటున్నాం సార్. అలాగే అందులో కూడా మా అందరి ప్లీజ్ ఆశీర్వదించండి సార్, ప్లీజ్ సార్. అలాగే ఎన్ బాలచంద్ర సార్ గారు, సార్ పెద్దగా పరిచయం లేదు కాకపోతే ఓకే సార్, ప్రెజెంటివ్ టీచర్ గారు ఇక్కడ సార్. సార్ తర్వాత జి శ్రీనివాసరెడ్డి సార్ గారు. అందరికీ కూడా ఆశీస్సులు. చాలా సంతోషం. దాదాపు 23 సంవత్సరాల తర్వాత తిరిగి ఎక్కడైతే అందరూ కలిసి చదువుకున్నారో అటువంటి చోట మీరంతా కలిసి ఆనందకరంగా మాట్లాడుకోవడం గమనిస్తే మనకు విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి గొప్పతనము, విద్య యొక్క ప్రాధాన్యత, విద్య మీకు నేర్పినటువంటి ఆశయాలు అవన్నీ కూడా గుర్తుకొస్తున్నాయి. సరే, ఇక్కడ ముఖ్యంగా నేను ఇప్పుడు ప్రస్తుతం పాఠశాలలో పనిచేస్తుంటే మనకు రామాంజనేయులు వీళ్ళు ఒకరోజు వచ్చి అడిగారు. తర్వాత మీ అందరికీ కూడా పాఠశాల తరఫున మొట్టమొదటిసారిగా కృతజ్ఞతలు. ఎందుకంటే ఈ పాఠశాలకు దాదాపు ఉండే ప్రాబ్లమ్స్లో ఒకటి అంటే కరెంటు లో వోల్టేజ్ సమస్య ఉంది. దాన్ని వెంటనే తీర్చేస్తాం సార్ అని దానికి సంబంధించినవన్నీ కూడా అంటే డీడీ ఇటువంటి కట్టడం కానీ ఈఈ గారితో మాట్లాడడం కానీ ఇటువంటివన్నీ చేసి త్వరలో పాఠశాలకు 3 ఫేజ్ కరెంట్ ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నారు. అందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత ముందుగా కలవాలంటే ఇప్పుడు కలిసే అవకాశం లేదు. అంటే సెల్ ఫోన్లు ఇటువంటివి లేవు, ఎక్కడెక్కడో ఉంటారు. కానీ ఈరోజు ఈ సెల్ ఫోను ఇటువంటి కారణంగా నిరంతరము మీరు మీ మధ్యలో మంచి సంబంధాలు ఏర్పరచుకోవడానికి కానీ మీ ఉపాధ్యాయులను కన్సల్ట్ కావడానికి కానీ ఇటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనం సెల్ ఫోన్ మిమ్మల్ని అందరినీ కలిపినటువంటిది సోషల్ మీడియా కాబట్టి సోషల్ మీడియా కూడా థ్యాంక్స్ చెప్పాలా. తర్వాత ఈ సమ్మేళనం వల్ల ఏమవుతుంది, ఏంటి లాభం అంటే మీ మధ్య పరస్పర సంబంధం ఏర్పడము, మీరు పాఠశాలకు కానీ లేకుంటే మీ మధ్యలో ఎవరికైనా ఎటువంటి చిన్న చిన్న సమస్యలు వచ్చినా పరిష్కరించుకోవడానికి కానీ అవకాశం ఏర్పడుతుంది. ఇటీవలే నేను ఇది చూశాను. మామూలుగా ఒక తమతో చదువుకున్నటువంటి వ్యక్తి చనిపోతే అతనితో చదువుకున్న వాళ్ళందరూ కలిసి అంటే ఆ కుటుంబాన్ని ఆదుకోవడమే కాక వాళ్ళ అమ్మాయి పెళ్లి కూడా చేసినటువంటి ఒక పోస్టింగ్స్ ఇటువంటివన్నీ మనకు కనిపిస్తున్నాయి. అంటే ఇవన్నీ గెట్ టుగెదర్ వలన ఉండేటటువంటి లాభాలు. అట్నే ఇప్పుడు సపోజ్ మీరు హైదరాబాద్లో కానీ ఇక్కడ ఉంటే అక్కడికి పోయినప్పుడు ఎవరిని కలవాలనేది సందేహం ఉన్నప్పుడు మీ ఫ్రెండ్స్ వాళ్ళు కానీ మిమ్మల్ని కలిస్తే వాళ్ళ సమస్యలు ఇటువంటివన్నీ కూడా సాల్వ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. సో పర్యాప్స్ మీరు మంచి నిజమైనటువంటి విద్య నేర్చుకున్నారని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. అంటే అప్పుడు మీకు చదువు చెప్పినటువంటి ఉపాధ్యాయులందరూ ఉన్నత విలువలతో మీకు చదువు చెప్పి ఉంటారు. ఆ చదువు యొక్క ఆవశ్యకతను దాని యొక్క ప్రాముఖ్యతను గుర్తించి మళ్ళా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మీ యొక్క ఉపాధ్యాయులను గౌరవిస్తుందంటే అది నిజమైనటువంటి విద్య. అంటే ఎన్ని సంవత్సరాలైనా విద్యార్థికి గుర్తుండేటటువంటి ఏకైక వ్యక్తి ఉపాధ్యాయుడే. ఆయన చెప్పిన మాటలు కానీ కొట్టినటువంటి దెబ్బలు కానీ ఇవన్నీ అంటే మీరు ఇందనగా కొట్టినవే చెప్పారు కానీ మీకోసం ఉపాధ్యాయులు ఎంతో కష్టపడి ఉంటారు. ఉదాహరణకు ఒక పాఠం కరెక్ట్గా చెప్పాలంటే ఆయన కనీసం 2-3 గంటలైనా చదువుకొని వచ్చి ఉంటారు. కాబట్టి మనకెప్పుడు చిన్న చిన్న
అంటే ఉపాధ్యాయుడు కఠినంగా అన్న మాటలు, కొట్టిన దెబ్బలే గుర్తుంటాయి. అవి కూడా తీయటి గుర్తులే. మేము కూడా టీచర్గా ఉన్నప్పుడు దెబ్బలు తినే ఉంటాం. సో ఫైనల్గా నేను మీ అందరికీ చెప్పేది ఏమంటే, పాఠశాలకు ఇప్పుడు సహాయం చేస్తున్నట్లే భవిష్యత్తులో మీరు ఏదైనా చిన్న సహాయమైనా చేయొచ్చు. ఆ చిన్న సహాయమే కొద్దిగా ప్రభుత్వం కూడా దానికి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం పెట్టారు, శుభదిన్ కార్యక్రమం అని. అంటే పూర్వ విద్యార్థులు కానీ, దాతలు కానీ ఎవరైనా వాళ్ళ పుట్టినరోజు లేదా ఇంకా తల్లిదండ్రుల యొక్క కార్యక్రమాలు, వీటిల్లో ఒకరోజు పిల్లలకు అన్నం కానీ ఏదో ఒక స్వీట్ కానీ ఇటువంటి ఏర్పాటు చేయడానికి ప్రభుత్వము ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నది. మీరు కూడా ఎప్పుడైనా అలా మీ బర్త్డే కానీ, మీ పిల్లల బర్త్డే కానీ, తల్లిదండ్రుల యొక్క బర్త్డే కానీ ఇక్కడ చదువుకునేటటువంటి పిల్లలకు ఒకరోజు స్పాన్సర్ చేయొచ్చు. అటువంటి కార్యక్రమాలు ఉంటాయి. సార్ నమస్తే సార్. నమస్తే నమస్తే అండి. బాగున్నారు అందరూ? బాగున్నాను సార్. మీ యొక్క ఆశీస్సులు కావాలని చెప్పేసి 2002, 2003 బ్యాచ్ మీ యొక్క ఆశీస్సుల కోసం ఎదురు చూస్తున్నారు సార్. అలాగే మీ తోటి పనిచేసినటువంటి ఉపాధ్యాయులు కూడా మీ యొక్క సందేశం కోసం ఎదురు చూస్తున్నారు సార్. మీ యొక్క అమూల్యమైన సందేశాన్ని, మీ ఆశీర్వచనాన్ని మా మీద ఉంచాలని కోరుకుంటున్నాం సార్. ప్లీజ్ మాట్లాడండి సార్. ఓకే ఓకే. ఈరోజు ఇక్కడ సమావేశమైనటువంటి పూర్వ విద్యార్థులకు, ఆనాటి నా సహచర ఉపాధ్యాయ మిత్రులకు నా హార్దిక శుభాకాంక్షలు. ఈరోజు మిమ్మల్ని చూడాలని, మీతో మాట్లాడగోగులు, చదువు సంఖ్యల గురించి తెలుసుకొని మిమ్మల్ని స్వయంగా చూచి మనసారా ఆశీర్వదించాలని చాలా ఆశపడ్డాను. కానీ అనారోగ్య కారణం వలన ఇటీవల నాకు వడదెబ్బ కూడా కొట్టింది. తీవ్రమైనటువంటి ఎండల వలన నేను అక్కడికి రాలేకపోయినందుకు చాలా బాధపడుతున్నాను. మేము మా ఉద్యోగ పర్వంలో ఉపాధ్యాయులు మిమ్మల్ని తీర్చిదిద్దడంలో అందించినటువంటి సహకారం అమూల్యమైంది. వారికి నా ధన్యవాదాలు. నన్ను ఆహ్వానించడానికి చిరంజీవి సౌభాగ్యవతి గాయం రాధ తీసుకున్న చొరవ, మిగతా మీ సహచర మిత్రులందరూ తీసుకున్నటువంటి చొరవ చాలా అభినందనీయం. మిమ్మల్ని అందరినీ అన్ని రంగాలలో ఆ విజయలక్ష్మి ఆశీర్వదించుగా కానీ మరొకసారి ఆశీర్వదిస్తూ ముగిస్తున్నాను. స్వస్తి. నలుగురు మన తోటి కూడా వాళ్ళు కూడా ఉండుంటే ఎంజాయ్ చేసేవాళ్ళు బాగా. కానీ ఆ దేవుడు వారిని త్వరగా తీసుకెళ్లారు. కానీ వారు కూడా మనల్ని ఆశీర్వదించడానికి, ఎందుకంటే మనకంటే వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి అక్కడికి వెళ్ళిపోయినారు కాబట్టి వాళ్ళు కూడా మనల్ని ఆశీర్వదిస్తారు. వారి కోసం ఒక 2 నిమిషాలు మౌనవ్రతం పాటిద్దాం. ప్లీజ్ అందరూ నిల్చొని వారి ఆత్మ ఎక్కడున్నా సరే వారి ఆత్మ ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్. పెద్దలందరకు నా నమస్కారాలు. 2002-03 బ్యాచ్ మీరందరూ మమ్మల్ని అందరినీ ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే నేను 2000లో వచ్చాను ఇక్కడికి. 2 సంవత్సరాలే ఉన్నాను మీరు 8th క్లాస్లో ఉన్నారు. అప్పుడు మీకు నేను మీ క్లాస్ నేను రాలేదు. మీరందరూ కలిశారు, మీరందరూ మమ్మల్ని కలిపారు. చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ వీళ్ళందరం చూడాలి, మిమ్మల్ని అందరూ చూడాలి, వీళ్ళందరినీ చూడాలి అని చాలా సంతోషంగా వచ్చాము. చాలా సంతోషంగా ఉంది మాకు. అయితే మీరందరూ మీ కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే మీ పిల్లలు జాగ్రత్త చదివించుకోండి. మీరు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఏ విషయమైనా సరే
పాజిటివ్గా తీసుకోండి, నెగిటివ్గా తీసుకోవద్దు. పాజిటివ్గా తీసుకుంటే షుగర్లు, బీపీలు, థైరాయిడ్లు ఏమి రావు. మెయిన్ ఆరోగ్యం. మన విద్యార్థులు ఎవరు ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉంటున్నారు, వారి వారి యొక్క స్థితిగతులు ఒక్కొక్కరిగా తెలియపరచవలసిందిగా కోరుచున్నాం. మొదటగా మహిళలు చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి నేను గృహిణిని. పాప ఎంటర్ అయిపోయింది, బాబు 10th వచ్చాడు. నా పేరు రాధ, మా హస్బెండ్ పేరు రవీంద్రారెడ్డి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. పిల్లలు ఏం చేస్తున్నారు, ఎంతమంది పిల్లలు? నాకు 2 పిల్లలు. పెద్ద బాబుకి 7th అయిపోయింది, చిన్న బాబు 6th అయిపోయింది. గురువులందరికీ నమస్కారం సార్. నాతోటి విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు. నా పేరు పద్మకుమారి, మా హస్బెండ్ పేరు విజయబాబు. నాకు 3 పిల్లలు సార్. 2 పాపలు, 1 బాబు. పెద్ద పాప ఇంటర్ 2nd ఇయర్ కంప్లీట్ అయింది, పాప ఈ 10th క్లాస్ కంప్లీట్ అయింది, బాబు 7th కంప్లీట్ అయింది సార్. మా వారు అక్కడ మేము ఇప్పుడు ప్రజెంట్ మిర్యాలగూడలో ఉంటున్నాం, తెలంగాణ స్టేట్. ఆయన ప్రజెంట్ షాప్ నడుపుతున్నారు సార్, చిన్నది. నేను వచ్చేసి గవర్నమెంట్ జాబ్ సార్. ప్రజెంట్ నేను బీఆర్ఓగా అపాయింట్ అయ్యాను, బట్ ఇప్పుడు ప్రజెంట్ నేను కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్లో జూనియర్ అసిస్టెంట్గా చేస్తున్నాను. సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. సార్ వాళ్ళందరికీ నమస్కారాలు. నా పేరు వరలక్ష్మి, నా భర్త పేరు బాలాజీ. నేను సచివాలయంలో జాబ్ చేస్తున్నాను. మా హస్బెండ్ కూడా ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. నాకైతే పిల్లలు లేరు. థ్యాంక్ యూ సార్. పేరు మల్లేశ్వరి, నా భర్త పేరు కృష్ణారెడ్డి. నాకు 2 పిల్లలు సార్. బాబు బీటెక్ చదువుతున్నాడు, పాప కూడా బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది సార్. నేను హౌస్ వర్క్ సార్. నా పేరు భాగ్యలక్ష్మి, మా వారి పేరు ఆంజనేయులు. నాకు ముగ్గురు పిల్లలు, 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. అయినటువంటి నా గురువులందరికీ నమస్కారం సార్. నా పేరు డి అరుణ, గుడ్డపల్లి సార్. మా హస్బెండ్ పేరు వచ్చేసి ఆంజనేయులు, ప్రైవేట్ జాబే. నేను కేజీబీవీలో తెలుగు లెక్చరర్గా చేస్తున్నాను సార్. నాకు 3 పిల్లలు. పెద్ద బాబు 9th కంప్లీటెడ్, చిన్నాడు 3rd కంప్లీటెడ్, పాప 1st కంప్లీటెడ్. చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలిసి సుబ్బారెడ్డి సార్కి, రామరెడ్డి సార్కి, నాకు జ్యోతిరెడ్డి సార్కి నా గురించి బాగా తెలిసి ఉంటుంది. నేను సెంట్ ఆన్స్ హాస్టల్లో చదువుకుంటూ అక్కడ సెంట్ ఆన్స్ నుంచి రోజు నడుచుకుంటూ వచ్చేవాడిని, అక్కడ నుంచి ఇక్కడికి నడుచుకుంటూ వచ్చేవాడిని, పాడేవాడు. కాబట్టి ఈ మెమరీస్ అన్నీ నాకు బాగా గుర్తున్నాయి. కాబట్టి ఇప్పటికి కూడా నేను చాలామంది పిల్లల్ని దత్తత తీసుకుంటున్నాను, వాళ్ళని చదివిస్తున్నాను. నేను అందుకే మ్యారేజ్ కూడా లేదు, పిల్లల కోసమే నా జీవితాన్ని కూడా త్యాగం చేశాను. ఈరోజు నేను రావడానికి ప్రధాన కారణము మీ అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే గురువులుగా మీరు మాకు మంచి విద్యాబుద్ధులు నేర్పించారు. ఈరోజు నేను కూడా ఒక స్కూల్లో పనిచేస్తాను, టీచర్స్ కూడా నేను ట్రైనింగ్ క్లాసులు ఇస్తాను. టీచర్స్ కూడా ఈరోజు చెప్తుంది ఏంటంటే, ఒకప్పుడు టీచర్ పిల్లవాడి వైపు కన్నెత్తి చూస్తే మొత్తం సెట్ అయిపోయేది. ముఖ్యంగా రామిరెడ్డి సార్ పేపర్లు తీసుకొచ్చాడంటే ఒక యాప చెట్టుకు 10 కర్రలు విరిగిపోయిండేదా, ఇంత కట్ట వచ్చేది, పేపర్ల కట్ట వచ్చేది. అదేవిధంగా వేపల కళ్ళ కూడా వచ్చేది, భయంకరంగా కొట్టేవాడు. కాబట్టి ఆ కొట్టడం వల్లే మేము సుబ్బారెడ్డి సార్ కానీ అందరూ మీరు కొట్టడం వల్లే మేము కొంచెం డిసిప్లిన్ అనేది నేర్చుకున్నాను. నేను సెంట్ ఆన్స్ స్కూల్లో చీరాల్లో నేను టీచర్స్కి మోటివేషన్ ట్రైనింగ్ క్లాసెస్కి వెళ్తాను. వాళ్ళందరూ చెప్పేది సార్ ఇదే. ఈరోజు మేము ఒక్క మాట అనడానికి లేదు సార్. సార్ థ్యాంక్ యూ సార్. మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ అవకాశము మాకు రావడం కోసం మేము మా అందరి సహకారాలు, మీ అందరి ఆశీర్వచనాలతో మేము ఇలానే కొనసాగించాలి. సార్, నేను ఇక్కడే చదువుకున్నాను. ఇక్కడే మాది రాయవరం గ్రామం. నాకు మ్యారేజ్ అయింది, 2 పిల్లలు, బాబు. పాప 5th క్లాస్ చదువుతుంది, బాబు 1st క్లాసు. మీకు మాకు ఈ సహకారం కలిసినందుకు మీ అందరికీ రుణపడి ఉంటాను. తర్వాత నా స్నేహితులు, నా ఫ్రెండ్స్, వీళ్ళకు కూడా ఒక గ్రూప్గా ఏర్పడి మేము అందరం కమ్యూనికేషన్ చేసి గత 6 నెలలుగా ఇలా టైఅప్ చేసి మా అందరం ఫాలోఅప్ చేసుకొని నా తల్లిదండ్రులు అంటే ఫస్ట్ దైవం, తల్లిదండ్రుల తర్వాత గురువులు, ముగ్గురికి స్థానాలు ఇచ్చారు ఈ భూప్రపంచంలో. వీళ్ళు ముగ్గురు యొక్క సహకారంతో ఈరోజు నా జీవితాన్ని సక్సెస్ఫుల్గా ముందుకు నడుపుకుంటున్నాను. హ్యాపీగా ఉంది. ఈరోజు 10 మందికి అంటే సహాయం చేసే శక్తి నా గురువులు, పైనున్న ఆ వెంకటేశ్వర స్వామి, నా తల్లిదండ్రులు నాకు కల్పించినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. మా అందరికీ నువ్వు ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నాను.
గుడ్ ఆఫ్టర్నూన్ సార్, అలా సార్ వాళ్ళకి, నా తోటి విద్యార్థులందరికీ. నా పేరు కాలేబు రాజు. నేను అందరికీ పరిచయం ఉన్నవాడిని, సుబ్బారెడ్డి సార్కి, రాంబెడ్ సార్కి. ఎందుకంటే నేను సరిగ్గా చదివేవాడిని కాదు, స్కూల్కి సరిగ్గా వచ్చేవాడిని కూడా కాదు. గ్రామం. నేను చిన్నప్పటి నుంచి ఇదే స్కూల్లో చదువుకున్నా. ప్రజెంట్ ఇప్పుడు ఆటోమొబైల్ మెకానిక్. నా పేరు మందటి శ్రీనివాసరెడ్డి. గురువులందరికీ పాదాభివందనం. నాకు 2 పిల్లలు, ఒక బాబు ఒక పాప. పాప 9th క్లాస్ అయిపోయింది, బాబు 8th క్లాస్ అయిపోయింది. మాకు మా పిల్లలకు మీ ఆశీస్సులు ఎల్లవెల్ల ఉండాలని అన్నాను. నా పేరు బొమ్మిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాది కల్లివారిపల్లె. నేను చార్టర్డ్ అకౌంటెంట్గా బెంగళూరులో ప్రాక్టీస్ చేస్తున్నాను. నాకు 2 పిల్లలు, ఒకళ్ళు 3rd క్లాసు, ఒక వందనాలు సార్. నా పేరు రాజేష్, మాది రాయవరమే. ప్రజెంట్ ఇప్పుడు నేను వచ్చేసి ఖమ్మంలో ఉంటున్నాను సార్. నాకు 2 పిల్లలు. నేను విఆర్ బ్యాగ్స్ని ఊరుగా మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటా ఉన్నాను సార్. అందరికీ చాలా థ్యాంక్స్ సార్. ఇట్లా మా ఫ్రెండ్స్ అందరినీ, మా సోదరి మనల్ని, మా సోదరులందరినీ కలిసి నాకు చాలా సంతోషం. ఉన్న గురువులందరికీ నమస్కారం. నా పేరు గుమ్మడేల వెంకటేశ్వర్లు. నేను దొడ్డాల ఏరియాలో ట్రాన్స్పోర్ట్ ఏజెంట్కి పనిచేస్తున్నాను. నాకు అప్పుడు చదువు. నమస్తే సార్, నా పేరు వెంకటేశ్వర్లు, మన్నవారిపల్లి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నాకు 2 పిల్లలు, 3rd క్లాస్, 1st క్లాస్ పిల్లలు. బొమ్మిరెడ్డి శ్రీను కూడా పాపం చాలా డీసెంట్ మనిషి. నా పేరు శేఖర్ రెడ్డి సార్, రాయవరమే. సార్, మమ్మల్ని 5 years మీరు చాలా భరించారని అని చెప్పాలి. 100% భరించారని మాటలు చెప్పకూడదు, కానీ ప్రకృతి చెప్పింది, మీకు ఒక ఇండికేషన్ ఇచ్చింది. అరే బాబు. రాయవరం గ్రామం. ముందుగా ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనకు వచ్చిన ఉపాధ్యాయులకి నా యొక్క పాదాభివందనములు. అలాగే నాతోటి పూర్వ విద్యార్థినులకు నా యొక్క నమస్కారాలు. నేను హైదరాబాద్లో ఉంటాను, బిజినెస్ చేస్తాను. నాకు ఒక బాబు, మా వైపు 6 లక్షలు. నా పేరు బొమ్మిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నాయుడుపల్లి విలేజ్. మా మిస్సెస్ పేరు సావిత్రి. నాకు 2 బాబులు, ఒక అబ్బాయి 10th క్లాస్ అయిపోయింది ఇయర్, ఒక అబ్బాయి 8th క్లాస్ కంప్లీట్ అయిపోయింది. నా పేరు మోడి రామయ్య. ఒక 2 మోతలు, మామిడి పేరు వరుణ. పెద్ద అబ్బాయి వచ్చేసి 8th క్లాస్, చిన్న అబ్బాయి 7th క్లాస్. ప్రధాన ఉపాధ్యాయులకు, తోటి ఉపాధ్యాయులకు, నాతోటి చదువుకున్నటువంటి మా స్నేహితులందరికీ, ప్రతి ఒక్కరికి కూడా నా నుంచి పాదాభివందనాలు. నాది నాయుడుపల్లి. నా పేరు వెంకటనారాయణ సార్. నేను ఇక్కడ 7th వరకే చదివాను. ముందుగా ఉపాధ్యాయులకు నమస్కారములు. మా తోటి ఫ్రెండ్స్, మా క్లాస్మేట్స్ అందరికీ హృదయపూర్వక నమస్కారములు. నా పేరు కాకర్ల ఆంజనేయులు. నేను ఇక్కడ రాయవరంలో జేఎల్ఎంగా పనిచేస్తున్నాను, జూనియర్ లైన్మెన్గా. ఇదేంటంటే ఇట్లా నేను ఇక్కడికి రావచ్చి 5-6 నెలలు అయింది. సార్ 2-3 సార్లు కంప్లీట్ చేశారు. సప్లై బాగా లో చేస్తుంది, దాని సమస్య కొద్దిగా ఏ గారు చెప్పండి అన్నారు. సరే నేను సార్ మీరు ఒకసారి అప్లికేషన్ పెట్టండి. నేను ఏపీ మోడల్ స్కూల్ మెట్టిమేపల్లి కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నాను. నాకు 2 పిల్లలు, పాప బాబు. సుబ్బారెడ్డి సార్ స్పీడ్ కానీ, రాంబెడ్డి సార్ స్పీడ్ కానీ చాలా భయం సార్. సుబ్బారెడ్డి గారి పీరియడ్ వచ్చేసి మార్నింగ్ మ్యాథ్స్ కానీ ఇంగ్లీష్ కానీ ఉంటుంది. నేను ఇంటి దగ్గర నుంచి వచ్చే ముందే స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు. మా చదువు చెప్పిన గురువులందరికీ మా ధన్యవాదాలు. ఇక్కడ ఉన్న నాతో ఫ్రెండ్స్, అమ్మాయిలు అయితే అబ్బాయిలు అయితే అందరికీ నమస్కారాలు. ఈరోజు కలవడం చాలా ఆనందంగా ఉంది. ఎక్కడెక్కడో ఉన్నాం అందరము ఒకసారిగా కలిసి అందరం ఆనంద పుష్పాలు పంచుకున్నామంటే చాలా ఆనందంగా ఉంది. భగవంతుడి వల్ల మా అందరికీ ఆరోగ్యాలు బాగుండి. మా విద్యార్థుల తరఫున, నా తరఫు నుంచి ఎవరైనా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి సార్. ఎందుకంటే ఎవరి అభిప్రాయాల కొద్దీ వాళ్ళు మాట్లాడారు. మీరు కూడా పెద్ద మనసు చేసి క్షమించవలసిందిగా కోరుచున్నాం. అలాగే టీచర్స్ని ఏమన్నా మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. రాయవరంలో ఉండేవాడిని స్టేషన్ దగ్గర. నేను ఇక్కడ ఆర్ఎంపీ డాక్టర్ కూడా ప్రాక్టీస్ చేశాను. దాదాపుగా అందరికీ నేను సుపరిచితుల్ని, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ. నేను
6th నుంచి 9th క్లాస్ వరకు దూపాట్లో చదివాను సార్. 10th క్లాస్ మాత్రమే ఇక్కడికి వచ్చున్నాను. మా నాన్న వ్యవసాయ రీత్యా ఇక్కడికి వచ్చున్నాం కాబట్టి. కానీ నా తోటి స్నేహితులందరూ వాళ్ళ చిన్ననాటి స్నేహితుల్లాగానే భావించి 10th క్లాస్లో వచ్చిన అనేటువంటి నాకు ఉన్నటువంటి దాన్ని నివృత్తి చేసి మరిపించి వాళ్ళందరినీ నన్ను అంత ప్రేమగా ఆప్యాయతగా పలకరించేవాళ్ళు సార్. అంత ఇప్పటికి కూడా ఎవరికి పోయినా శ్రీరాంగాన్ని పిలువురా అంతటువంటి గొప్ప స్నేహితులు ఇచ్చినందుకు ఆ దేవుడికి మీకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనకు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి. వాళ్ళని గుర్తు తెచ్చుకొని వాళ్ళ కోసం 1 నిమిషాన్ని 2 నిమిషాలని మీరు సంతాపం ప్రకటిస్తూ వాళ్ళని జ్ఞాపకం చేస్తూ నిలబడి కళ్ళు మూసుకొని తలలు వంచి, ఓ గురువులారా, ఓ స్నేహితులారా, మిమ్మల్ని మేము గుర్తు చేసుకుంటున్నామని అన్నారు చూసారా, అది సాధారణమైనటువంటిది కాదు. అదొక అద్భుతమైనటువంటి మానసిక పరిపుష్టికి సంబంధించింది. చదువు చెప్పినట్టు గురువులను గుర్తు చేసుకోవడం అటువంటిది. అయితే నేను కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నా మీకు. ఏంటంటే కాలం మారుతూ ఉండింది. ఇదనక ఒకసారి చెప్పాడు 3 రకాలు, మన రంగస్వామి సార్ చెప్తూ చెప్పాడు. 1 మా గురువులు, మా పితరులు, మా పెద్దలని చెప్పాడు. ఆ కాలం చెప్పాడు. 2 ఆయన కాలం చెప్పాడు. 3 ఆయన బోధించినటువంటి కాలం చెప్పాడు. కాలాలు మారుతూ ఉన్నాయి. నేను ఇందనక కూర్చొని కళ్ళు మూసుకొని ఉంటే దశరథరామరెడ్డి సారు 5 యుగాల గురించి చెప్తూ అవి ఏ రకంగా 5 కదా 4 యుగాల గురించి చెప్తూ అవి ఏ రకంగా ట్రాన్స్లేట్ అవుతా ఉన్నాయి, పునరావృతం అవుతా ఉన్నాయని చెప్తూ ఉన్నాడు. అదే సందర్భంలో మీరు కూడా ఎక్కడున్నా గురువులను గుర్తుపెట్టుకోవడం ఒక ఉన్నతమైనటువంటి లక్షణం. అదే సందర్భంలో గురువులు కూడా తన దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థులు కింద పడను. సరే, అవకాశం ఇచ్చినటువంటి మన పెద్దలకి, మన శిష్యులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ, అంటే చిన్న వయసుకు నా ఆశీస్సులు. ఇప్పటి వరకు మన పూజ్యులు పెద్దలు ఇచ్చిన ఉపన్యాసాలు చాలా విన్నారు, మేము విన్నాం. మరి 25 సంవత్సరాల కింద ఉన్న పాత సినిమాని ఇప్పుడు ప్రదర్శింపజేసి మళ్ళీ రిలీజ్ చేశాం. అది పాత సినిమాల విలువ తెలియజేశారు.
ఇప్పుడు పాత సినిమా అంటే విసర్జించుకునే వాళ్ళకు కూడా అప్పుడు పాత సినిమా ఎంత గొప్పగా అనే రకంగా ఈ సభ నిర్వహించారు. చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా 25 సంవత్సరాల నాడు కలిసిన మనం వాళ్ళు ఎంతో శ్రమకు వచ్చి 6 నెలలుగా ప్రయత్నాలు చేసి వీళ్ళందరినీ ఎక్కడెక్కడోళ్ళని వెతుక్కొని ఈ వేదికని అలంకరింపజేసినందుకు ముఖ్యంగా వాళ్ళకి నా తరఫున మనస్పూర్వక ధన్యవాదాలు చెప్తున్నా. తర్వాత ఇంకోటి, కోట్లు సంపాదించినా కూడా విలువలేదు. తల్లి, తండ్రి, గురువు, దైవం వీళ్ళని గౌరవించిన వాళ్ళకి భగవంతుడు ఎప్పుడైనా మంచి స్థాయి ఇస్తాడు, మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఇస్తాడు. వీళ్ళని కాదనుకున్న వాళ్ళ లైఫ్ అదొక విధంగా ఉంటుంది. తండ్రిని గౌరవించలేనోడు, ఉపాధ్యాయుని గౌరవించలేనోడు సమాజంతో గౌరవించబడడు. కాబట్టి మీరు కూడా ఈ విధంగా పెద్దలను గౌరవించి ప్రతి వాళ్ళు పెద్దల కాళ్ళు పట్టుకోవటం అనే సంస్కృతికి కూడా మీరు వెనుకాడలేదంటే నాకు చాలా ఆనందంగా, ఆశ్చర్యంగా ఉంది. మరి మీరందరూ ఈ విధంగా ఉన్నత స్థాయిలోకి రావటానికి మీలో ఉండేటువంటి ఆ గురుభక్తి, పెద్దల యందు ఉండేటువంటి వినం. సభను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారాలు. సభ ముందు ఆశీస్సులైన విద్యార్థులకు అలాగే మీ పిల్లలకు నా శుభ ఆశీస్సులు. మరి ఇక్కడ 2002 నుంచి 2005 వరకు పనిచేయడం జరిగింది. ప్రస్తుతం నేను మాటూరు హై స్కూల్లో పనిచేస్తున్నాను. మరి మీ స్కూల్ హెడ్ మాస్టర్ గారు రామకృష్ణ గారు, నేను ఒకే రూమ్మేట్స్ పీజీలో ఎస్కే యూనివర్సిటీలో. అలానే నా విద్యాభ్యాసం కూడా మార్కాపురం ఇంటర్ టు డిగ్రీ, అట్లనే దూపాడులో 6th to 10th ఇక్కడ జరిగాయి. కాబట్టి ఈ ఏరియా అంతా లోకల్గా నేను భావిస్తూ ప్రతి కార్యక్రమానికి పిలిచినప్పుడు కంపల్సరీగా అటెండ్ అవుతున్నాను. మరి నేను ఇప్పుడు ప్రస్తుతం ఉండేది చిలకలూరుపేటలో. మరి 10th క్లాసు అంటే 2002లో ఇక్కడికి వచ్చినప్పుడు మరి మన రామిరెడ్డి సారు సలహాలు, సూచనలు, వారి యొక్క లెసన్ ప్లాన్లు వాళ్ళని అనుకరణ చేసి చాలా వరకు నేర్చుకోవడం జరిగింది. అంతే. మరి ఈ స్కూల్లో విద్యార్థులు ఇందాక చెప్పారు, మరి ఇప్పుడుతో పోల్చుకుంటే ఇప్పుడు మనం విద్యార్థిని ఏమి అనటానికి లేదు. ఏంటంటే ఆ విధంగా వచ్చేసింది సిచ్యువేషన్. కాలం మారుతుంది, అట్లా కాలం మారుతుంది. కాబట్టి టీచర్స్ కూడా అదివరకులాగా ఒక విద్యార్థిని ప్రత్యేకలా అంటే ఏమైనా చదవకపోయినా, ఏమైనా హోంవర్క్ చేయకపోయినా ఇప్పుడు ఏం అనటానికి లేదు. ఆ విధంగా తయారైపోయింది. అట్లా మాటల్లో ప్రతిరోజు ఏదో ఒక తగాదా వస్తూనే ఉంటుంది. కంపల్సరీగా లేదు అనడానికి లేదు. పెద్దలు ఆహ్వానించినటువంటి రామకృష్ణ సార్కి, రామరెడ్డి అన్నకి అందరికీ నా యొక్క నమస్కారములు. కింద వేదిక ముందున్నటువంటి అప్పటి విద్యార్థులందరికీ నా యొక్క ఆశీస్సులు. నాకు జీవితంలో ఉపాధ్యాయ వృత్తిలో ఎక్కువ సంతోషాన్ని ఇచ్చినటువంటి పాఠశాల ఏమంటే రాయవరం. ఎందుకంటే నేను అత్యధిక కాలం 92 నుంచి 2002 వరకు. ఇప్పుడు డిసిప్లిన్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదనుకుంటా. పొద్దునే చెప్పారు సార్, మా పెద్ద తెచ్చి పెడతారు ఆ సాయంత్రం మమ్మల్ని కొట్టాలని. వాళ్ళు ముందే. కానీ నేను చెప్పేది పెద్ద పిల్లలు అయ్యారు కాబట్టి వచ్చి ఇక్కడ కూర్చోండి రా. మీ నీళ్ళు బిస్కెట్లు ఇప్పుడు ఏమొద్దు, రాండి అందరు ఇక్కడికి. మళ్ళీ ఎప్పుడు వింటారు మా మాటలు, మిమ్మల్ని ఎప్పుడు చూడాలి. అవి లైట్లు ఆగితే నాకు బాగుంటుంది బాబు.
పిల్లలందరికీ నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. అందరూ శ్రద్ధగా వినాలి. ఎందుకంటే ఒక 22-23 ఏళ్ళ క్రితం మీకు చదువు చెప్పినాం. మళ్ళీ ఇప్పుడు మీ ముందు చెప్పే అదృష్టం మాకు మీరు కల్పించారు. ఎవరైతే తల్లి, తండ్రి, గురువు, దైవం వీళ్ళని మర్చిపోరో వాళ్ళు గొప్ప వ్యక్తులు. ఎవరైతే తల్లి, తండ్రి, గురువు, దైవాన్ని మర్చిపోతారో వాళ్ళు నికృష్టులు, దుర్మార్గులు, నీచులు. కాబట్టి ఎప్పుడైతే ఏ సమాజం అయితే తల్లి, తండ్రి, గురువు, దైవాన్ని గుర్తుపెట్టుకుంటుందో ఆ సమాజం సుఖశాంతులతో జీవిస్తుంది. ఏ సమాజం అయితే తల్లి, తండ్రి, గురువు, దైవాన్ని మర్చిపోతారో వాళ్ళకు జీవితంలో సుఖశాంతులు ఉండవు. 23 ఏళ్ళ తర్వాత మళ్ళీ మీ అందరిని చూసే భాగ్యాన్ని మాకు మీరు ప్రసాదించండి. నాకు మిమ్మల్ని అందరిని చూసినప్పుడు మళ్ళీ ఆ పాత రోజులు గుర్తుకొచ్చినాయి. తర్వాత నేను చాలాసార్లు చెప్తుంటా ఈ విషయాన్ని. అనేక మంది ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. కొంతమంది డాక్టర్స్, కొంతమంది లాయర్స్, కొంతమంది టీచర్స్. ఎవడైతే పూర్వ జన్మలో ఎంతో పుణ్యం చేసుకుంటాడో ఆ వ్యక్తికి మాత్రమే ఉపాధ్యాయుడిగా పనిచేసే అదృష్టం కలుగుతుంది అని నేను చెప్పడం లేదు. భాగవతంలో వ్యాస భగవానుడు రాసింది. అంత గొప్పది ఉపాధ్యాయ వృత్తి. సమాజాన్ని బాగు చేయాలన్నా, సమాజం చెడిపోవాలన్నా గురువు చేతిలోనే ఎక్కువ ఉంటుంది అవకాశం. పిల్లవాడు ఎక్కువ గురువు దగ్గరనే గడుపుతాడు. కానుక ఇంగ్లీష్లో నాకు ఒకసారి ఒక మెసేజ్ పెట్టండి, చాలా అద్భుతంగా ఉంది. అది ఏంటంటే, ఇఫ్ టీచర్ రన్స్ సొసైటీ వాక్స్, ఇఫ్ టీచర్ వాక్స్ సొసైటీ స్టాప్స్, ఇఫ్ టీచర్ స్టాప్స్ సొసైటీ స్లీప్స్, ఇఫ్ టీచర్ స్లీప్స్ సొసైటీ స్పాయిల్స్, ఇఫ్ టీచర్ రన్స్ సొసైటీ వాక్స్. మేము మా ఉద్యోగ ధర్మంలో పరిగెత్తుతూ ఉంటే మా వెనక పిల్లలు, సొసైటీ పరిగెత్తదు, నడుచుకుంటూ వస్తుంది. వెనక సమాజం నడవాలంటే మేము పరిగెత్తాలి, అంటే అంత డ్యూటీ చేయాలి. ఇఫ్ టీచర్ వాక్స్ సొసైటీ స్టాప్స్. మనం డ్యూటీ మనం నిదానంగా చేద్దాంలే అనుకుంటే సమాజం ఆగిపోతుంది. ఇఫ్ టీచర్ స్టాప్స్ సొసైటీ స్లీప్స్. వీడి ఉద్యోగ ధర్మాన్ని వీడు నిర్వర్తించకపోతే సమాజం నిద్రలేక అజ్ఞానం వల్ల మునిగిపోతుంది. ఇఫ్ టీచర్ స్లీప్స్ సొసైటీ స్పాయిల్స్. ఈ టీచర్ అజ్ఞానంలో సమాజం మొత్తం నాశనం అయిపోతుంది. ఒక డాక్టర్ చాలాసార్లు నేను చెప్తుంటాను, మీరు ఎవరైనా ఉంటే నా మీద కోపడు తమాషగా. ఒక డాక్టరు పొద్దున్నే దండం పెట్టుకుంటాడు. ఏమని? స్వామి, నా హాస్పిటల్ నిండా జనం కలకలలాడాలి. ఎప్పుడు వస్తారు వాడికి? కలకలలాడుతుంది హాస్పిటల్. అందరికీ రోగాలు రావాలి. రోగాలు రాకపోతే ఎవరు వస్తారు? కాబట్టి అందరికీ రోగాలు రావాలి, నా హాస్పిటల్ రోగంతో కలకల. ఒక లాయర్ దండం పెట్టుకుంటాడు పొద్దున్నే, స్వామి నా కేసులు బాగా రావాలి. ఎప్పుడు వస్తాయి కేసులు? తన్నుకుంటేనే కదా. కానీ అందరూ బాగా తన్నుకోవాలి, అందరూ కేసు. టీచర్ ఏం దండం పెట్టుకుంటాడు? నా విద్యార్థులు నాకంటే ఉన్నతమైన స్థితుల్లోకి వెళ్ళాలని టీచర్ కోరు. నాకంటే గొప్ప వాళ్ళు కావాలి నా విద్యార్థులు అని కోరుకుంటే టీచర్. అంత గొప్పది ఉపాధ్యాయ వృత్తి. అందుకే గురు బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ మహేశ్వర, గురుర్దేవో పరబ్రహ్మ,
తస్మై శ్రీ గురవే నమః. గురువే విష్ణువు, గురువే ఈశ్వరుడు, గురువే బ్రహ్మ, గురువే పరబ్రహ్మ. అటువంటి గురువుకు నమస్కారం. గురువును బ్రహ్మదేవుడితో పోల్చిండు. ఏ డాక్టర్ను, ఏ లాయర్ను, ఏ సాఫ్ట్వేర్ను ఎవరిని కూడా బ్రహ్మదేవుడితో పోల్చలే, ఒక గురువునే. ఎందుకు? బ్రహ్మ సృష్టిస్తాడు, గురువు కూడా మీ బ్రెయిన్లలో అంత అనంతమైన జ్ఞానాన్ని ఇస్తాడు. అందుకే బ్రహ్మదేవుడు. గురువే విష్ణువు. ఎందుకు? విష్ణువు ఈ లోకాలను పోషిస్తూ ఉంటాడు. అట్నే మీకు ఇచ్చిన జ్ఞానాన్ని మీరు మర్చిపోకుండా మళ్ళీ మేము అప్పుడప్పుడు మతికి చేస్తుంటాం. గురువే ఈశ్వరుడు. ఈశ్వరుడు లయకారుడు, నాశనం చేస్తాడు. ఈ గురువు కూడా మీలో ఉండే అజ్ఞానాన్ని నాశనం చేస్తాడు. అటువంటి గురువుకు నమస్కారం. మనం ఎవరికి నమస్కారం పెట్టినా పెట్టకపోయినా మన జీవితంలో గురువు కనబడితే తప్పకుండా నమస్కారం పెట్టు. అంత గొప్పది ఈ గురువు యొక్క పోస్ట్. గురువు ఎలా పనిచేయాలి? గురువు మీద చాలా బాధ్యత ఉంటుంది. కేవలం చదువు చెప్పడమే కాదు. చదువు అంతమంది చెప్తారు, అనేక మంది చెప్తారు చదువు. కానీ కొంతమందిని గుర్తుపెట్టుకుంటారు విద్యార్థులు. ఎప్పుడైతే గురువు ఈ పిల్లలు నా సొంత పిల్లలు అనే భావనతో ఎప్పుడైతే చదువు చెప్తాడో ఆ పిల్లలకు తప్పకుండా చదువు వస్తుంది. నాకేదో జీతం వస్తుంది, నేనేదో చెప్దాం, నా కొడుకు చదువుతూ చాలు బాగా, వీళ్ళు ఎట్టపోతే నాకెందుకు అని ఎప్పుడైతే పాఠం చెప్తాడో పిల్లలకు అర్థం కాదు, వాడి వృత్తికి అన్యాయం చేసినట్టు. కొట్టడం, నా పిల్లవాడు సరిగ్గా బడిపోతే నేను కొట్టనా? నా పిల్లవాడు సరిగ్గా చదవకపోతే నేను కొట్టనా? నా పిల్లవాడు ఏదైనా తప్పు చేసి నేను మందలించనా? ఈ విద్యార్థులు నా సొంతం పిల్లలు కాబట్టి వాళ్ళు తప్పు చేస్తే కొట్టాలి, కొట్టకపోతే వాడు ఇంకా అట్లనే వెళ్ళిపోతాడు కదా. వాడు మీ పిల్లలు తప్పు చేస్తే మీరు కొట్టరా? కొట్టకపోతే వాడిని చెడగొట్టినట్టు, కొడితే వాడిని బాగు చేసినట్టు. పూజ్య గవర్నమెంట్ ఎప్పుడో నేను 2005లో ఎప్పుడు ఆ జీవో పెట్టింది, పిల్లవాడిని అరే అనకూడదండి. పిల్లవాడి చేతులు పిల్లవాడిని అరే అనకూడదు. 2005లో వచ్చింది ఆ జీవో అనుకుంటా. నేను అంతకుముందు మల్లాపేటలో పనిచేశాను, వినాలి అందరూ. మల్లాపేటలో పనిచేసేటప్పుడు నాకు రామారావు అని ఒక స్టూడెంట్ ఉండేవాడు. వాడిని ఎంత కొట్టిన నవ్వుతూనే ఉంటాడు. అసలు వాడి ఏడవ నేను చూడలే, కొట్టినా నవ్వుతూనే ఉంటాడు. 5 అన్నదమ్ములు, మహా ఇంటెలిజెన్స్ హరిజన్స్ వాళ్ళు పక్కన ఊరు. పెద్ద ఆయన చదువుకోలే, రెండో ఆయన చదువుకోలే, మూడో వాడు ఏకసంధాగ్రహం అంటే ఒక్కసారి చదువు వచ్చేస్తుంది వాడికి. వాళ్ళ ఊర్లో ఒక బ్రాహ్మణ్ టీచరు వాళ్ళ అమ్మని పిలిచి, అమ్మో వీడికి తెలివింది, మీరికైనా బడికి పంపితే చదువు ఎక్కువ పిచ్చోడు అయిపోతుందని చెప్పింది వాళ్ళమ్మ. వాళ్ళ అమ్మకి ఏం చేసింది, కానీ నువ్వు పట్టుకోద్దు అని చెట్టు కట్టేసింది. వాడు నేను చదువుకోవాలంటుంటే వదిలేవు, టీచర్ చెప్పిండు మీకు పిచ్చోడికి అయిపోతామంటే ఎక్కువ చదివితే. ఇప్పుడు చదువుపోయింది. తర్వాత మిగతా ఇద్దరు నా దగ్గర చదువుకోండి మళ్ళీ ఒక నాసిరావు, ఒక రామారావు. వాళ్ళ అన్నోళ్ళు వచ్చి చెప్పేవాళ్ళు, సార్ మా బతుకులు ఇట్లా అయిపోయింది, చిన్నప్పుడు చదువుకోలేము, వీళ్ళనన్ను కాస్త చెప్పండి సార్. నేను ఎక్కడున్నా ఫ్రీగా ట్యూషన్ చెప్తున్నాను. ఒకసారి ఆ రామారావుని నేను తమాషగా క్లాసులో ఏమండి సార్ అన్న, స్టూడెంట్ ఏమండి రామారావు గారు అన్న. ఎమ్మటి ఇప్పుడు కూడా నాకు ఏడ్పు వస్తుంది. వాడు ఏడ్చి కళ్ళ నీళ్ళు కాచి, సార్ నేను తప్పు చేసిన సార్, నన్ను అన్ని అంటున్నాను, అరే అని అంటాను, కొట్టండి సార్. వాడు ఏడ్చండి అండి అంటే, నేను ఏమండి అంటే, నేను ఏం తప్పు చేసాను సార్, ఏమండి అంటున్నాను, నన్ను అరే అనండి సార్, కొట్టండి తెలియదు. ఏ టీచర్ కూడా పిల్లవాడిని కసితోనో కులమో లేక మతమో వీటికి ఎప్పుడూ కొట్టాడు. ఏ టీచర్ కూడా
ఏ టీచర్ అయితే కష్టపడి బాగా చదువు చెప్తూ ఉంటాడో అతనే కొడతాడు. నేను ఇంత కష్టపడి చదువు చెప్తుంటే ఇంకా చదవలేదా అని దెబ్బ కొడతాడు. వాడి బాగు కోసం గుర్తుపెట్టాను. ఈ స్కూల్లో నేను 8th క్లాసులో ఉన్నప్పుడు వాడు డొక్కా రామయ్య ఎవడో కందివారిపల్లె వాడిది. నేను నోట్స్ చూసేవాడిని. అయితే నేను ఎమ్మటే సడన్గా అడగను, అరే రేపు మీ నోట్స్ చూస్తాడా అంట, ఒక టైం ఇస్తా, ఎవడన్నా ఒకడ రాయకపోతే రాస్తాడని. నేను ఎప్పుడైతే నోట్స్ చూస్తానంటాడో వాడు బడికి రాడు. అట్లా ఒక 2-3 సార్లు గడిచింది. నేను నోట్స్ చూస్తున్నా. ఒకరోజు ఏమైందంటే, అరే సడన్గా అడిగిన, అరే నోట్స్ చూద్దా అన్నాను. తెచ్చిండ్రు పిల్లలు వీడు తేలే. అప్పుడు 3 నెలలు అయింది. ఏదరా నీ నోట్స్ అన్నా. రాయలేదు సార్ అన్నాడు. నాకు ఎంత కోపం వచ్చిందంటే, 3 నెలలు నువ్వు స్కూల్కి వస్తూ నోట్స్ రాయకుండా నన్ను మోసం చేస్తున్నావని వ్యర్థం ఎత్తిన. ఇంకా పిచ్చా కోపం వచ్చింది. ఇది నేను ఎంత కష్టపడి చదువు చెప్తుంటే ఇక్కడ నోట్స్ కూడా రాయకుండా. ఎప్పుడైతే వ్యర్థం ఎత్తున్నవాడు సార్ దండం సార్ అన్నాడు. ఏంద్రని దండం అని కొట్టపోయింది. సార్ నోట్స్కు డబ్బులు లేవు సార్ అన్నాడు. అంటే పోరా మీ నాన్న చెప్పురా, ఏమనుకున్నావురా రాంబేడి సార్ అంటే, మీ నాన్న చెప్పు తెచ్చుకో. పోరా మా నాయన లేదు సార్ అంటే బెత్తం కిందేసి. ఏమైందిరా, మా నాయన ఒక ఆమెను తీసుకుని వెళ్ళిపోయింది సార్. అయితే మెమ్మ ఉంది కదరా, ఎందుకు వెళ్ళాం మెమ్మ? మేము 3 సార్, నేను పెద్దవాడిని, ఇంకొకటి చిన్నవాడు. మా అమ్మ కొండకు పోతే 20 రూపాయలు ఇస్తా సార్ రోజుకి, మరి తినడానికి అన్నం లేదు సార్. కళ్ళల్లో నీళ్ళు తిరిగినైనా. అదే నేను కొట్టుంటే తొందరపడి ఈరోజు కూడా ఏడ్చేవాడిని. నేను అన్యాయంగా ఒక పిల్లవాడిని కొట్టినానని. వాడు నోట్స్ రాయలేదని కోపడ్డా, కానీ ఎందుకు రాయలేదని ఆలోచించలే నేను ఆ రోజు. వాడు ఎప్పుడైతే ఆ మాట అన్నాడు, ఎమ్మటే డబ్బులు ఇచ్చి పోయి నోట్స్ కొనుక్కోరా అని చెప్పిన. నీకు డబ్బులు కావాలి, నోట్స్ కానీ పెండుగలు విన్నీ ఇస్తా, కానీ నువ్వు చదువుకోవాలి అంటే ఒప్పుకోనని చెప్పి. కాబట్టి ఒక టీచర్కి ఎంత బాధ్యత ఉందంటే, కేవలం చదువు చెప్పడమే కాదు, వాడి బాగోగులు కూడా చూడాలి. నన్ను చాలామంది లైక్ చేస్తారు పిల్లలు. ఎందుకంటే వాళ్ళ నాయన ఎవడో నాకు తెలియదు. ఎందుకంటే మీ నాయన బాగున్నాడా అడిగినానని చెప్పు, ఒట్టిదే నాకెవరో అది తెలియదు అసలు. అయినా అడుగుతుంటా. వాడేం చేస్తా, ఇంటికి పోయి సార్ మా సారు నిన్ను అడగమన్నాను ఆయన. ప్రేమ కానీ ఆ ప్రేమ ఉండాలి, లేకపోతే చదువు రాదు. టీచర్ మీద భక్తి ఉండాలి, భయము ఉండాలి. కేవలం భక్తి ఉంటే గురు దండ నమస్కారాలు పెడితే చదువు రాదు. భయం ఉంటే చదువు రాదు. భక్తి భయం 2 ఉండాలి, అప్పుడు చదువు వస్తుంది. ఒకసారి నేను ఫస్ట్ 95లో ఈ గ్రామానికి వచ్చిన మల్లపేట నుంచి వచ్చినప్పుడు, అక్కడ స్కూల్ ఊర్లో, అరే మాట్లాడొద్దురా కూర్చోండి, మీరు రాసే తర్వాత రాద్దాం, ఏం కాదు, డిస్టర్బ్ అనకూడదు. నేను క్లాసులో పాఠం చెప్పి ఎవడు పీక్కమంటాను లేదు, అంతే. బాగిలు కూడా వేసేస్తాను. 3rd బెల్ ప్రేయర్ అయిపోతే నేను నేర క్లాస్కి వెళ్ళిపోతాను కదా, రూమ్కి పోను, నేర క్లాస్కి వెళ్ళిపోయి వాకిలేసి. మల్లపేటలో 8 years పనిచేశాను చాలా అద్భుతంగా. నభూతో నా భవిష్యత్తు, అంత కష్టపడ్డాం అక్కడ. ఒకటి కొట్టిన చంపకేసి వాడు ఇంటికి పోయి చెప్పాడు. సాయంత్రం స్కూల్ ఎదిగిన తర్వాత వాళ్ళ అమ్మ వచ్చింది. నా లైఫ్లో మా వాడిని ఎందుకు కొట్టాం సార్ అడిగింది ఆ ఒక్క ఆమె ఇంటికి ఆనించి బయలుదేరింది. నేను రామిరెడ్డి సార్ కొట్టిండట మా వాడిని నేను అడుగుతాను. అప్పటికి 8 ఏళ్ళు రామిరెడ్డి సార్ అంటే చుట్టుపక్కల ఊళ్ళో ఫేమస్. నువ్వు కూర్చోబో అడిగినా ఉందా అంటున్నారు అందరూ. నేను ఇంటికి వచ్చి, ఏం సార్ మా అబ్బాయిని కొట్టినమంటే అన్నాడు. నేనేం చెప్పినంటే, మీ అబ్బాయిని బడికి పంపగాకు, కొడితే అప్పుడు అడుగు. అట్టట సార్, అయితే నీ పిల్లోడు గోల్ చేస్తుంటే ఊరుకోవాలనా, నీ పిల్లోడు చదవకపోతే ఊరుకోవాలనా,
నీ పిల్లోడు అల్లరి చేస్తుంటే ఊరుకోవాలన్నా, నీ పిల్లోడు హోంవర్క్ అయితే ఊరుకున్నాను, మేము ఎందుకేడా నోరు మూసుకొని వెళ్ళిపోయింది. మరుసటి రోజు తేలు కూర్చున్నాను. నా దగ్గర ఎప్పుడు తేలు ముందు ఉంటుంది. సార్ నేను తగ్గాడి మీకు తేలు మంది కాసింది సార్, తేలు కూర్చుంది సార్, వేసేసాను. 10th అయిపోయిన తర్వాత వాళ్ళ ఆయన, సార్ నా దగ్గర డబ్బులు నేను చదివించలేను, వాడి పేరు వెంకటాద్రి, నేను చదివించలేను సార్, ఇంకా వ్యవసాయం చేయాలి, నేను ఒప్పుకోనని చెప్పిన. అన్నం మీరు పెట్టండి, నేను సాగలేను, పుస్తకాలు కానీ నేను ఇస్తాను, వాడిని చదివించాల్సిన తగులాడినా వాళ్ళ అమ్మ మీద వాళ్ళ నాయన మీద. నన్ను అడిగినా సరే ఎదుగు కొట్టాను. సరే వాళ్ళ పాపం నా కొడుకు తట్టుకోలేక చదివించున్నాడు. ఇప్పుడు నెంబర్ 1గా ఉన్నాడు వాడు, బాగా డబ్బులు సంపాదించుకుంటాడు, మంచి బిజినెస్ వెంకటాద్రి. వాడు సార్ ఈ చెంప మీద కొట్టాం సార్, అప్పుడు ఊరికి ఎప్పుడు కొట్టడం. ఎవడైతే కష్టపడి చదువు చెబుతుంటాడో పిల్లలకి ఆ టీచరే కొట్టగలరు, అతనికే ధైర్యం ఉంటుంది. ఆ టీచర్ను ఏ తల్లిదండ్రులు కూడా వచ్చి కోచింగ్ చేయగలరు. ఎవరైతే సరిగ్గా చదువు చెప్పడం 97 వచ్చినాయి మ్యాథ్స్లో, నా సబ్జెక్ట్లో 95 వచ్చినాయి. ఈర్ష కాదు, నేను బాధపడబ్బా అన్నతో పోటీ బల్లేకపోయి నా సబ్జెక్టులన్నీ బాధపడాను. నేను 95 వచ్చినాయి వాడికి సైన్స్లో, 97 మ్యాథ్స్లో, కాశీరావు పడితే స్టేషన్. అలా చెప్పేవాడిని. తర్వాత నేను గిద్దలూరు పోతే ఆడ ఒక వాక్యం, ఇది కూడా ఎప్పుడు చెప్పుకుంటాను నేను, స్కూల్ ఈజ్ ఏ టెంపుల్. స్కూల్ అనేది ఒక దేవాలయం. అయితే అక్కడ దేవుడు ఎవరు? టీచర్ కాదు. చైల్డ్ ఈజ్ ఏ గాడ్. పిల్లవాడే దేవుడు, గుర్తుపెట్టు. అయితే ఏంటి ప్రార్థన? దేవుడు మన ప్రార్థన చేయాలి కదా. టీచింగ్ ఈజ్ ఏ ప్రేయర్. మేము చెప్పే చదివే ప్రార్థన. కాబట్టి స్కూల్ ఈజ్ ఏ టెంపుల్. స్కూల్ అనేది ఒక దేవాలయం. అక్కడ దేవుడు ఎవరు? పిల్లవాడు. ఎందుకు? మీరు లేకపోతే మాకు జీతాలు లేవు, ఉద్యోగాలు లేవు. ఎందుకు మిమ్మల్ని దేవుడితో పోల్చుంటే, దేవుడి దగ్గరికి మనం పోయినప్పుడు ఎంత భక్తితో, ఎంత ప్రేమతో భగవంతుని ప్రార్థిస్తామో అంత ప్రేమతో, అంత భక్తితో పిల్లవాడికి చదువు చెప్పాలి. అందుకు టీచింగ్ ఈజ్ ఏ ప్రేయర్ అన్నాడు. మేము చేసే ప్రేయర్ ఏంటిది? మేము చెప్పే చదివి అంత ప్రేమతో చెప్పాలి. నేను పెదారవిళ్ళ పనిచేసేటప్పుడు ఇంతకుముందు కూడా చెప్పిన ఒకసారి, అది ఒక హరిజన పిల్లవాడు ఉండేవాడు. అక్కడ హాస్టల్ ఉంది. నేను ఫస్ట్ పెదారవిళ్ళ పోయినప్పుడు నవంబర్లో పోయినా. సాయంత్రం 3:30 బెల్ కొడితే ఆడవాడ వెళ్ళిపోతూ ఉంటారు, అసలు కంట్రోల్ లేదు. నేను ఫస్ట్ జాయిన్ అయినాడు హెడ్ మాస్టర్, ఏంటైతే అనుకున్నా. అందరికి ఎక్స్ట్రా క్లాసులు లేవు. నేను పోయిన తర్వాత ఎక్స్ట్రా క్లాసులు పెట్టాను. 64 మంది 10th క్లాస్ విద్యార్థులు. ఉదయము గంట ముందు రావాలి, సాయంత్రం గంట ఉండిపోవాలి ఎక్స్ట్రా క్లాస్. ఎప్పుడు చూసినా 34 మంది ఉంటారు, సగం మంది. ఏందిరా మీరు ఎక్స్ట్రా రారంటే, మా ఊరు సార్ మేము కాఫీలు కొడతాం, ఇట్లా రోజు మా ఊరు సార్ ఇది, మేము కాఫీలు కొడతాం ఇట్లా అన్నారు. నేను చెప్పిన వరే, నేను చదువు చెప్పేటప్పుడు ఎంత హ్యాపీగా, ఎంత ఆనందంగా, ఎంత ఫ్రెండ్గా మీకు చదువు చెప్తున్నాను. పరీక్షలో నాకు పోలీసుడు కూడా పని లేదురా, ఎస్కార్ట్ కూడా ఉండదు, అంత స్ట్రిక్ట్గా ఉంటానన్నా. మా ఊరు సార్ నీ అక్కటోళ్ళు చాలామంది చూసిన రైట్ అనుకున్నా. నేను చెప్పినారే ఎగస్ట్రా క్లాసుకు 34 మంది వస్తున్నారు, వీళ్ళే పాస్ అవుతారు, మిగతా ఫెయిల్ అవుతారు అని చెప్పాను. పరీక్షలు వచ్చినాయి, వాళ్ళకి అలవాటు బాగా కాఫీలు కొట్టాను. ఒక్కడు ఇన్ని కట్టలు అంత అవసరం. గేట్ దగ్గరనే, బయట గేట్ ఉంటుంది కదా, గేట్ దగ్గర 2 టీచర్లు పెట్టి మొత్తం లిసేసి లోపలికి వచ్చాను. 15 నిమిషాల ముందే నేను టీచర్లు పంపేవాళ్ళని లోపలికి. మళ్ళీ వాళ్ళు మొత్తం చెక్ చేస్తారు, మొత్తం టీచర్ చెప్పిన ఎవడి దగ్గర కాఫీ కనపడితే 2 గంటలు వాడి అట్ట పక్కన పెడతానని చెప్పాను. తల తిప్పని వాళ్ళకి అర్థమైంది, ఊరి ఈయనేదో మనుగురు కాదు, ఏదో సన్నగురుడు మనకు భయపడుతూ అనుకున్నాము. అయిపోయింది వాళ్ళ పని ఫస్ట్ రోజే.
మరుసటి రోజు నేను క్వశ్చన్ పేపర్ తీసుకొని 9:30 పోయేటప్పటికి మాజీ ప్రెసిడెంట్ ఎంపీటీసీ జెడ్పీటీసీ హేమాహైమలంతా వచ్చిండు స్కూల్ మీదకి. ఏం సార్ కాఫీలు కొట్టేం లేదంట, వీళ్ళంతా ఫెయిల్ అయితే సార్ నీకు చెడిపోయారు తగులారు నాతోటి. నేను చదవమంటే చదవలేవాళ్ళు, కాఫీలు కొట్టడానికి వ్యతిరేకం. అసలు ఒక పిల్లవాడు కాఫీ కొట్టి నేను చూడలేను. కాబట్టి కాఫీలు జరగవు. మీరికైనా ఓవర్ చేస్తే సెంటర్ మొత్తం క్యాన్సిల్ అయిపోతే జాగ్రత్త. మీ ఊరు అనుకున్నారేమో, నేను భయపడిన ఈ ఊరు ఒక ఊరు అయితే నాకు కాఫీలు ప్రశ్న వాళ్ళకి అర్థం ఈ అలివిగాడురా బాబు. అప్పుడు చెప్పిన మీ పిల్లలు చదవటంలే, కాఫీలు కొట్టి దండం పెడతారబ్బా రాముడు సార్. తర్వాత ఏం చేయాలి వాడు ఇంటర్లో వెళ్ళిపోమని. ఈ ఊర్లో నేను రూమ్ తీసుకొని చదివిస్తా, పిల్లల్ని కాఫీలు కొట్టకుండా ప్యాక్ చేపిస్తా అని చెప్తే వెళ్ళిపోయి ఏం మాట్లాడలేదు. చాలా అసలు తిప్పనియలే. ఎవడన్నా పొరపాటున కాఫీ పెట్టిందనుకో గంట సేపు వాడికి ఇచ్చేది లట్ట. అలా చేసినాం. కరెక్ట్గా 64 మందిలో 32 మంది ఒళ్ళు నొప్పులు వస్తాయి. మనం డైరెక్ట్గా పెట్టుకుంటాం కదా, ఫ్యాన్ గాలి డైరెక్ట్గా తగిలితే ఒళ్ళు నొప్పులు వస్తవి. సరే అయిపోయింది. వాడు 8 గంటలు కూర్చోండి బాధపడుతూ, ఇంకా గట్టిగా వారం రోజులు పరీక్ష. వాడు అసలు ఏం చేయాలో మాకు అర్థం కాలే. అప్పుడు మరి నేను ఒక పాట పాడతారా అన్న. పిల్లలు పాడండి సార్. పిల్లలకు చదువు కంటే పాటలు అంటే ఇష్టం కదా, చదువు కంటే పాటలు పాడితే ఇష్టం. అప్పుడు పాడినా నేను ఒక పాట. కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు. కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు. అలముకున్న చీకటిలోనే అలమటించనేలా, అలముకున్న చీకటిలోనే అలమటించనేలా, కలతలకే లొంగిపోయి కలవరించనేలా, సాహసమను జ్యోతిని చేకొని సాగిపో. కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు. అగాధమౌ జలనిధిలోనే ఆనిముత్యమున్నటులే శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే. అగాధమౌ జలనిధిలోనే ఆనిముత్యమున్నటులే శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే. ఏది తనంత తానై నీదరికి రాదు, శోధించి సాధించాలి అది ఏ ధీరగుణం. కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు. కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు. అందరూ సప్పట్లు కొట్టింది ఈ మాత్రం. వాడికి అర్థమైంది. చట్టము లేకముందు ఏ తల్లిదండ్రులు స్కూల్కి వచ్చి ఎందుకయ్యా మా వండు కొట్టి అడిగినోళ్ళు లేదు. చట్టం పెట్టిన తర్వాత అడుగుతున్నారు. వాటి గురువుకు చాలా బాధ్యత ఉంటుంది. అందుకే ఒకసారి హిందీలో ఒక సామెత ఉంది, ఎట్లా ఎంతైనా చెప్పచ్చు. హిందీలో ఒక సామెత ఉంది, గుర్తుపెట్టుకోండి. ఒక తల్లి దైవభక్తి లేని వాడిని కనే బదులు ఆ తల్లి గొడ్రాలుగా ఉండటం మంచిది
అర్థమైందా? దేశభక్తి దైవభక్తి లేని పిల్లల్ని కనేదానికంటే ఆ తల్లి గొడ్రాలుగా ఉండేది మంచిది. కాబట్టి మన పిల్లల్ని ఎట్లా తయారు చేయాలి? దేశం మీద భక్తి ఉండాలి, దైవం మీద భక్తి ఉండాలి. ఆ విధంగా వాళ్ళని తయారు చేయాలి. ఎవరు తయారు చేయాలి? టీచరే తయారు చేయాలి. ఒకసారి అబ్దుల్ కలాం ఒక స్కూల్కి వెళ్ళాడు. స్కూల్కి వెళ్ళి ఏదో ఎలిమెంటరీ స్కూల్ ఏమది, అందరిని అడుగుతున్నాడు, ఒరే నీ జీవిత లక్ష్యం ఏంటిది, నువ్వేమనుకుంటున్నావు? నేను గొప్ప డాక్టర్ని కావాలి సార్ అన్నాడు ఒకడు. అరే నువ్వేంటిది? నేను గొప్ప లాయర్ని కావాలి సార్. ఇంకొక నువ్వేందిరా? నేను గొప్ప రాజకీయ నాయకుని కావాలి సార్. ఇట్లా అందరూ తర్వాత చెప్తాను. 3 ఏళ్ళ పాప, 3వ తరగతి ఆ పాప. సార్ అంటారు మీరు, అవునా మీ పిల్లవాడిని చూడ? మా పిల్లవాడు సార్. ఎవడు నిజమైన తండ్రి, ఎవడు నిజమైన తల్లి, ఎవడు నిజమైన గురువు? ఒక విద్యార్థిని మంచి మార్గంలో పెట్టి, దైవ మార్గంలో పెట్టి ఎవడైతే నిజంగా తీర్చిదిద్దుతాడో అతనికే వీడికి నేను తల్లిని అని చెప్పే హక్కు ఉంటుంది. ఎవడైతే తన కుమారుణ్ణి మంచి మార్గంలో పెట్టి దేశభక్తి దైవభక్తిని నింపి వాడిని మంచి పౌరుడిగా తయారు చేస్తాడో అతనే వీడికి నేను తండ్రిని అని చెప్పుకునే అర్హత ఉంటుంది. ఏ గురువు అయితే విద్యార్థులని క్రమశిక్షణతో పెంచి మంచి ఉత్తమ పౌరులకు తీర్చిదిద్దుతాడో అప్పుడే వీళ్ళకు నేను గురువునని చెప్పే అర్హత ఉంటుంది, లేకుంటే అర్హత ఉంటుంది. వారికి గురువు కేవలం ఈ భౌతిక చదువులే కాకుండా ఆధ్యాత్మిక చదువులు కూడా బోధించాలి. ఎందుకు ఈరోజు ఇంత అవినీతి పెరిగింది, అన్యాయం పెరిగింది? అంతా చదువుకున్నాం, ఐఏఎస్ ఆఫీసర్లంతా చదువుకున్నోళ్ళే కదా, డాక్టర్లంతా చదువుకున్నోళ్ళే కదా. మరి ఎందుకు అవినీతి పెరిగింది? వాళ్ళకు మోరల్ వాల్యూస్లు, వాడికి నీతి ధర్మము న్యాయం ఏం చెప్పేవాళ్ళు లేడు. అందుకే వాడు దోసుకుంటున్నాడు. కాబట్టి సమాజానికి ఎలా తయారు చేయాలి? నిజాయితీ పరువులు ఉన్న పిల్లలను తయారు చేయాలి, న్యాయం ధర్మంగా జీవించే పిల్లలను తయారు చేయాలి, దేశభక్తి దైవభక్తి ఉన్న పిల్లల్ని తయారు చేయాలి. అప్పుడు ఈ దేశం బాగుపడుతుంది, లేకుంటే సర్వనాశనం. అది ఎవరి చేతిలో ఉంది? అబ్దుల్ కలాం చెప్పిండు, ఆ పాప ఎప్పుడైతే నా భారతదేశ ఔన్నత్యం ప్రపంచానికి మించిపోవాలి, హిమాలయ పర్వతం కంటే ఔన్నత్యం కూడా చెప్పిందో అప్పుడు చెప్పిండు, ఈ విద్యార్థులు బాగుపడాలంటే 3 వ్యక్తులు, తల్లి తండ్రి గురువు. ఈ సమాజం బాగుపడాలన్నా నాశనం అయిపోవాలన్నా వీళ్ళ 3 బాధ్యత. వీళ్ళ 3లో కూడా గురువుదే ఎక్కువ బాధ్యత. తల్లి దగ్గర కాసేపు ఉంటాడు, తండ్రి దగ్గర కాసేపు ఉంటాడు, 8 గంటలు మన దగ్గర ఉంటాడు పిల్లవాడు. వాటి గురువు తలుసుకుంటే పిల్లల్ని అద్భుతంగా తయారు చేయాలి. మట్టి ముద్దలు, ఆ మట్టి ముద్దను దెయ్యాన్ని చేయొచ్చు, దేవతా విగ్రహాన్ని చేయొచ్చు. మీరంతా మట్టి ముద్దలు, మీకు జ్ఞానం ఉండదు. చిన్నప్పుడు విద్యార్థికి సరైన జ్ఞానాన్ని అందించాలి. అదేవిధంగా ఆధ్యాత్మిక విద్యను కూడా బోధించాలి. భగవంతుడు ఎవరు? అసలు భగవంతుడు అంటే వాడికి న్యాయము ధర్మం ఏడుంది? కుంభినీదవు చెప్పేడు గురుడు గురుడు. నిజమైన గురువు ఎవరు? భగవంతుని చెప్పేవాడి గురువు. నిజమైన తండ్రి ఎవరు? హరి చేరుమనేటి తండ్రి. ప్రహ్లాదుడు చెప్పిన 5 ఏళ్ల పిల్లవాడు. ఎవరైతే నాయన మంచి మార్గంలో ఉండి భగవంతుని చేరుకో అని ఏ తండ్రి అయితే చెప్తాడో అతనే నిజమైన తండ్రి అని. అంటే ఇతడి జన్మలు ఎన్నో ఎత్తును. ఇప్పటికి ఎన్ని జన్మలు ఎత్తును మనకేం తెలుసు, ఇంకా ఎన్ని ఎత్తుతో మనకేం తెలుసు. కాబట్టి ఈ జన్మ పరంపర నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? మన డ్యూటీని సక్రమంగా న్యాయంగా ధర్మంగా చేస్తూ భక్తి మార్గంలో ఉంటూ ఈ మానవ జన్మను సార్థకం చేసుకోవాలి. ఇది ఒక్కసారి చెప్పేసి ఆపేద్దాం, అయిపోయింది. ఒక టీచర్ మన మాదిరి చాలా స్ట్రిక్ట్ ఫెలో ఆయన, హెడ్ మాస్టర్ అయింది. ఆయన దగ్గర ఎంతోమంది పిల్లలు జరిగింది. ఎంతోమంది పిల్లలు చదువుకున్నారు, పెద్ద పెద్ద ఐఏఎస్లు ఐపీఎస్లు ఆఫీసర్లు అయిపోయింది. ఒకసారి హెడ్ మాస్టర్ మీద ఏదో ఎంక్వైరీ వచ్చింది. పాపం ఏం తప్పు చేయలే, ఏదో ఎంక్వైరీ, ఏదో ఫ్రాడ్ జరిగిందని కలెక్టర్కి పెట్టిండు. డైరెక్టర్ పోయి ఎంక్వైరీ చేయి ఆ హెడ్ మాస్టర్ మీద. ఆ కలెక్టర్ ఈయన స్టూడెంట్, అతను మహాస్ట్రిక్ట్. ఎందుకు? ఒక మంచి హెడ్ మాస్టర్ దగ్గర చదువుకున్నాడు కాబట్టి వాడు కూడా వాడి డ్యూటీని సక్రమంగా చేసే విద్యార్థి. ఈయన పోయిండు ఆయన దగ్గరికి, కలెక్టర్ దగ్గరికి, రాసిచ్చాడు ఫలానా. కలెక్టర్ అనుకున్నాడే, నేను మహాస్ట్రిక్ట్ డ్యూటీలో, ఇప్పుడు మా హెడ్ మాస్టర్ అయిన నా దగ్గర నేను చదువుకున్నా ఆయన దగ్గర,
ఆయన మీద నేను ఎంక్వైరీ పోవాలి. నన్ను ఏమైనా బతిమలాడడానికి వచ్చిన మరి నేను నా దగ్గర చదువుకున్నావురా, ఏదో తెలిసే తప్పు జరిగిందిరా, నన్ను ఏమనుకోవద్దు అని అడగటానికి వచ్చిండేమో ఎట్రా దేవుడా అనుకున్నాడు. కలెక్టర్ లోపలికి రమ్మన్నాడు. హెడ్ మాస్టర్ లోపలికి వెళ్ళి నమస్కారం చేసిండు. కలెక్టర్ వాడు అడుగుతున్నాడు. కలెక్టర్ నేను ఏమడుగుతాడో, నేను డ్యూటీ సక్రమంగా చేయాలి, ఆయన ఫోన్ ఇవ్వమంటే నా డ్యూటీ నేను చేయను అయితే అని మొదలు పడుతుంది. హెడ్ మాస్టర్ ఏమంటాడు తెలుసా, అరే నాయన నువ్వు నా దగ్గర చదువుకున్నావు, నా మీద ఎంక్వైరీ వచ్చింది, నువ్వు నీ డ్యూటీని కరెక్ట్గా చేసి నిజంగా నాకు తప్పు ఉంటే నువ్వు శిక్ష వేయి అన్నాడు. వెంటనే వాడు వచ్చి కాళ్ళ మీద పడు. నేను నా హెడ్ మాస్టర్ను ఎంత తప్పుగా ఆలోచించిన, నన్ను ఏదో బతిలాడటానికి వచ్చిన అనుకున్నా. నేను నువ్వేమన్నా మా హెడ్ మాస్టర్ నేను తప్పు రాస్తామేమరా, నా తప్పు ఉంటే ఖచ్చితంగా ఎంక్వైరీ కరెక్ట్గా చేసి నాకు శిక్ష వేయి అన్నాడు ఆయన. అది హెడ్ మాస్టర్ గురువు, అది పిల్లవాడు. వాటి ఇన్ని సంవత్సరాలు ఎంత అయినా చెప్పొచ్చు. వీళ్ళు టీచర్ కొట్టినందుకు బాధపడుతుంటారు. ఒక చిన్న సన్నివేశం మాకు సెల్లులో పెట్టారు. ఒక గురువు గారి దగ్గర ఒక శిష్యుడు చదువుకొని ఉంటాడు. క్లాసులో ఒక అబ్బాయి గడియారం తెచ్చుకుంటాడు కొత్తది. రీసెస్ పిల్లకి బయటికి పోగానే ఇంకొకడు ఆ గడియారాన్ని బాక్స్ అట్నే పెట్టి తీసి జోబులు పెట్టుకుంటాడు. ఈ రీసెస్ పిల్ల నుంచి లోపలికి వస్తాడు. చూసరికి గడియారం లేదు. వాడేమంటే ఏడ్చుకుంటే హెడ్ మాస్టర్ దగ్గర పోయి, సార్ నా గడియారం ఎవరు దొంగతనం చేశారు, ఆ గడియారం అంటే నాకు ఎంతో ఇష్టము, సరేరా నువ్వు ఇక్కడే ఉండని చెప్పి ఆయన క్లాస్ లేకపోతాడు. పోయారే గడియారం ఎవరన్నా తీశారని ఎవరు చెప్పరు. అప్పుడు ఆయన ఏం చేస్తారంటే ఈ విద్యార్థిని మాత్రం హెడ్ మాస్టర్ రూమ్లో కూర్చోబెట్టి అందరికీ నల్ల రిబ్బన్లు తెప్పించి కళ్ళకు గంటలు కడతాడు. కట్టి అందరి జోబులు చెక్ చేస్తాడు. గడియారం దొరుకుతుంది. సరే అందరు కళ్ళకు గంటలు తీస్తాడు. ఆ గడియారం తీసుకొని ఆ అబ్బాయికి ఇస్తాడు. ఆ అబ్బాయి, సార్ ఎవరు సార్ తీసింది, నీకు గడియారం కావాలన్నా తీసిన వ్యక్తి కావాలండి. నాకు గడియారమే సార్ అండి. అయితే తీసుకొని పోవండి. వాడు క్లాసులోకి వస్తాడు. వచ్చి నాకు అందరు అడుగుతారు, ఎవర్రా తీసిందని. ఏమరా హెడ్ మాస్టర్ చెప్పలేదు అనేసరికి తీసిన విద్యార్థి హెడ్ మాస్టర్ను హృదయంలోనే కృతజ్ఞత చెప్తాడు. తర్వాత అబ్బాయి చదువుకొని ఐఏఎస్ అయ్యి ఆ జిల్లా కలెక్టర్ అవుతాడు. ఓసారి ఈ హెడ్ మాస్టర్ వాళ్ళు మనవాళ్ళు ప్రైవేట్ స్కూల్లో చదువుతుంటే ఆ స్కూల్కి పోయి ఉంటాడు. అదే రోజు ఆ అబ్బాయి ఆ స్కూల్కి విజిట్కి వస్తాడు. వచ్చి వాళ్ళంత దూరంలోనే చూస్తాడు హెడ్ మాస్టర్ని. పోయి దగ్గర పోయి నమస్కారం పెడతాడు. అప్పుడు సార్ కూడా నమస్కారం పెట్టేసరికి చేతులు పట్టుకొని, సార్ మీరు మా గురువు గారు, నేను మీ శిష్యుణ్ణి గుర్తున్నాను అంటాడు. గుర్తులేదని. అప్పుడు ఈ కథ అంతా చెప్తాడు. పలానప్పుడు నేను ఇట్లా దొంగతనం చేశాను, ఇప్పుడన్నా గుర్తొచ్చానా సార్ అంటాడు. ఇప్పుడు కూడా గుర్తు రాలేదండి. ఇప్పుడు కూడా గుర్తు రాదు. ఆశ్చర్యపోతాడు అయితే. అదేంటి సార్ ఇంత కథ చెప్పిన తర్వాత గుర్తు రాలేదంటే, మీ అందరికీ కళ్ళకు గంతలు కట్టిన తర్వాత నేను కూడా కళ్ళకు గంతలు కట్టుకొని మీ జోబులు చెక్ చేశాను. 40 మంది విద్యార్థులుంటే 20 దగ్గరనో 30 దగ్గరనో దొరికిండొచ్చాడు. కానీ ఆయన మొత్తాన్ని చెక్ చేశాడు. 20 మందిని చెక్ చేసి వదిలేస్తే ఎనుకోలు ఏమనుకుంటారు, అరే మనం కాదట దొంగలు, ఆ ముందు వాళ్ళేరా మనల్ని చెక్ చేయలేదు. 40 మందిని చెక్ చేశాడు. తర్వాత ఆయన కళ్ళకు గంతలు తీసుకొని ఆ తర్వాత విద్యార్థులు తేలాలని చెప్పారు. అంటే మంచి భోజనం అరేంజ్ చేశారు. మీకు హాస్పిటాలిటీ చాలా బాగుంది. టీచర్లు ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా చాలా సాటిస్ఫై అయ్యారు. మీ అందరికీ కూడా మొత్తం అందరికీ కూడా సరే వీళ్ళందరి తరఫున, పాఠశాల తరఫున, వ్యక్తిగతంగా నా తరఫున మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ కార్యక్రమాన్ని అంటే సార్ కొద్దిగా వెళ్ళాల్సిన పని ఉంది, అవి కొద్దిగా తొందరగా చేసేసి మీరు మీ సాంస్కృతిక కార్యక్రమాలు అవన్నీ కూడా చేయాలని. మీ స్కూల్ బాగుందా ఇప్పుడు? అంటే ఈ పరిణామంలో మీ యొక్క డెవలప్మెంట్, ఇక్కడ ఉండే టీచర్ల యొక్క కృషి, అందరి కృషి ఉంటుంది. సో ఎందుకు మీ బడి అంటున్నానంటే, ఒక విద్యార్థికి తన జీవితాంతం
ఇప్పుడు నేను ఇక్కడ పనిచేసినంత కాలం నా బడి అని చెప్తాను. ఇంకో చోటికి పోతే అదే అవుతుంది. నేను ఎప్పుడు నా బడి అని ఏ బడిని చెప్పగలను? నేను చదువుకున్న బడిని నా బడి అని చెప్పగలను. సో మీ బడి అనుకోండి, ఇది బాగానే ఉందా? మీరు చదువుకున్నప్పటికీ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ज्ञानप्रदाय गुरवे नमः. रीश्वरनन्दित श्रुतितत्त्वाय गुरवे नमः. गमगधीभावरसलसिताय गुरवे नमः. मम विधिं रागनरहरिं तं सद्गुरुं नमः. कृपाय परहिताय कृतिनुत गुरवे नमः. दशशतवाद्य वेद्याय पूज्याय मद्गुरवे नमः. निगमाभरणे स्वरसिंहासने रागराजराजं तं वरगुरुं नमः. संस्कारं सततं देहि अनवरतं मे आशिषं गुरु स्वरदेवि प्रसादं देहि गुरो. गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా. చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా. ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా. తడి కన్నులనే తుడిచిన నేస్తమా. పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా.
ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది నీరు నీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళెజాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలే